హలో ఫ్రెండ్స్, తోఫుతో స్టార్టర్ అయితే నేను ట్రై చేశాను. సో తోఫుని ఇలా తీసుకుని క్యూబ్స్లా కట్ చేసేసుకున్నాను, చిన్న చిన్న 1 ఇంచెస్ క్యూబ్స్లో. సో దానికి నేను కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను, క్రిస్పీగా వస్తే బాగుంటుంది కదా అనిపించింది. బట్ ఎక్కువ ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేయాలని చెప్పేసి అనిపించింది, అండ్ యాజ్ వెల్ యాజ్ స్పైసీ కూడా కావాలనిపించింది. సో అందుకని చిల్లీ ఫ్లేక్స్ కూడా దానికి కొంచెం నేను యాడ్ చేశాను, అండ్ కొంచెం సాల్ట్ యూస్ చేశాను. సాల్ట్ లేకపోతే అసలు మనం తినలేమండి, అది మనకు తెలిసిందే కదా. సో ఇంకా కొంచెం కారం వేసాను నేను, అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసాను, అండ్ లాస్ట్లీ గార్లిక్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. సో నా దగ్గర గార్లిక్ పౌడర్ లేక నేను గార్లిక్నే బ్లెండ్ చేసేసి యాడ్ చేసేసాను. సో నేను మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసి అంటే అంతా కలిస్తే మనకి ఆ పనీర్ క్యూబ్స్ దానిలో వేసినప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. సో నేను ఇలా దాన్ని నీట్గా ప్లేట్లోనే నీట్గా పెట్టేసుకున్నాను. దీనిలో ఇప్పుడు నేను తోఫు పీసెస్ అన్నిటినీ యాడ్ చేసి ఇలా మిక్స్ చేశాను. ఈవెన్గా 4 sides స్ప్రెడ్ అయ్యేలా చూసుకున్నాను. సో దట్ కార్న్ఫ్లోర్ వల్ల ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఎక్కడైనా కొంచెం ఎక్కువ యాడ్ అయి ఉన్నా కూడా అది బాగోదని చెప్పేసి నేను ఇలా చేశాను. సో నేను వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేయడానికి, అండ్ ఒక పెద్ద మాండీ లాంటిది. ఎందుకనంటే అది అలాగా సింగిల్ పీసెస్ లాగా స్ప్రెడ్ అవ్వడానికండి. సో చూసారు కదా, నేను ఇలా సింగిల్గా వేసేసుకొని అది ఫ్రై అయ్యేలా ట్రై చేశాను. అండ్ చాలా లెస్ ఆయిల్ అండి ఇది, అండ్ వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిది హెల్త్కి. సో చిన్న ఫోర్క్ తీసుకుని అటు ఇటు 4 sides ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ లైట్గా వచ్చిన తర్వాత చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇదేనండి, అండ్ దానికి నేను మయోనైస్ విత్ టమాటా కెచప్ మిక్స్ చేసేసి కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసాను. సో హియర్ కమ్స్ అవర్ తోఫు స్టార్టర్.